చూడండి ఎంత బాగున్నాయో మినపప్పు దోశలు. మనం ఇందులో బియ్యం పిండి వేయకుండా టేస్ట్ చాలా బాగున్నాయి పికిల్తో. సో హలో ఫ్రెండ్స్, డే 4లో నా వెయిట్ వచ్చేసి చెక్ చేస్తున్నాను. చూడండి 64.95 ఉంది. ఎగ్జాక్ట్గా 500 గ్రామ్స్ అయితే తగ్గిన. సో వీడియో నిన్ననే అప్లోడ్ చేయాలి, బట్ నాకు టైం దొరకక ఎడిటింగ్కి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డే 3లో తీసుకున్న ఫుడ్కి సో నేను ఈరోజు వెయిట్ ఎంత రెడ్యూస్ అయ్యానో చూపించాను. నిన్నటి వీడియోలో నా వెయిట్ వచ్చేసి 65.45 అనుకుంటా మేబీ. సో ఏం లేకుండా ఒక 500 గ్రామ్స్ తగ్గింది వెయిట్, హాఫ్ కేజీ వరకు. సో ప్రతి ఒక్కరికి ఇలాగే తగ్గుతుందని ఏమి ఉండదు. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, వారి బిఎంఐని బట్టి, సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి, మనం చేసే వర్కౌట్స్ని బట్టి కూడా వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. నేను స్పెషల్గా వర్కౌట్స్ అయితే ఏం చేయట్లేదు, జస్ట్ డైలీ ఖచ్చితంగా ఒక 30 to 40 మినిట్స్ అయితే కంపల్సరీగా వాక్ అయితే చేస్తాను. ఈ రకంగా మనం ఫుడ్ను బ్యాలెన్స్ చేస్తూ, మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ చేస్తూ తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ అయితే రెడ్యూస్ అవుతారు. పీసీఓడి ఉన్న వాళ్ళకైతే వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం చాలా కష్టం అండి. కొన్ని వర్కౌట్స్ కూడా చేయాల్సి వస్తుంది ఒక్కోసారి, బట్ వర్కౌట్స్ చేయకుండా అయితే ఫుడ్ అయితే కంపల్సరీ పోర్షన్ కంట్రోల్ చేస్తేనే ఖచ్చితంగా వెయిట్ అయితే రెడ్యూస్ అవుతారు. సరిగా రైస్ పోర్షన్ అయితే కంపల్సరీగా కంట్రోల్ అయితే చేయాలి. సో చపాతీలు చేసుకునే నాకు వీలు ఉండదు కాబట్టి నేను చపాతీ చేసుకోవట్లేదు. ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చపాతీ చేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది రైస్ కంటే. ఒకసారి డైట్ చేయడం వల్ల బోరింగ్గా అనిపించిన ఒక డే స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనం కంటిన్యూ చేయాలి. ఏదో ఒకరోజు ఎమర్జెన్సీలో మనం వేరే ఫుడ్ తీసుకున్నా కూడా నెక్స్ట్ డే మనం మళ్ళీ డైట్ అనేది స్ట్రిక్ట్గా చేసేయాలి. సో ఇలా చేస్తేనే డెఫినెట్గా వెయిట్ అయితే లూజ్ అవుతారు. మెయిన్గా వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే మనకు డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ ఖచ్చితంగా మనం ముందు ఏ ఫుడ్ ఉన్నా తీసుకోకుండా ఈ విధంగా మనం స్ట్రిక్ట్లీగా డైట్ చేస్తేనే వెయిట్ అయితే లూజ్ అవుతాము. నెక్స్ట్ వీడియోస్లో నేను చపాతీస్ కూడా ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను. చపాతీస్లో మనం ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రేటెడ్ క్యారెట్ కానీ లేకపోతే బీట్రూట్ కానీ, నెక్స్ట్ ఇంకేమైనా వెజిటేబుల్స్ కానీ యాడ్ చేసుకోవాలి. సోరకాయ కానీ, ఈ రకంగా మనం గ్రేట్ చేస్తూ దాన్ని మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ రకంగా మనం బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవాలి. రోటీస్ కూడా అలా కూడా ఒక 2 రోటీస్ తింటేనే మనకు స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓట్స్ అయితే కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వీలైన వాళ్ళు చపాతీస్ కూడా చేసుకోండి, బట్ నాకు చపాతీలు చేయడం కొంచెం లేజీగా అనిపిస్తుంది, అందుకే నేను చపాతీస్ ఎక్కువ చేసుకోను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూపిస్తాను నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటాను. సో మార్నింగ్ ఇక నాకు టైం చాలా అయిపోయింది. మార్నింగ్ ఒక 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు 8 అవుతుంది. ఫ్లేక్ సీడ్స్, జీరా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకుని వాటర్ స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేయడం కొంచెం ఇబ్బంది అయితే వేరే స్ట్రెయినర్ చేంజ్ చేశాను నేను. దీనికి బదులు మీరు పౌడర్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా కన్నా. సో ఇది కొంచెం సాబ్దానా లాగా జెల్లీ జెల్లీగా ఉంటుంది. సో దీనికన్నా ముందు నేనైతే ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇది చాలా మంచిది, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఇది మీరు పౌడర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు, బట్ నేను అలాగే బాయిల్ చేసి తీసుకుంటున్నాను. ఇది కొంచెం జల్లి జల్లిగా ఉంటుంది మన ఫ్లాక్సీడ్ వాటర్ అయితే. బాగానే ఉంది టేస్ట్ అయితే. సో లంచ్ కోసం ఒకరోజు ముందే నేను నైట్ పొట్టు మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి, పొట్టులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ పొట్టు అయితే పడేయకూడదు. దీన్ని మంచిగా 3 times వాష్ చేసుకొని స్మూత్గా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్తో అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేను మార్నింగ్ 1/2 లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత సీడ్ వాటర్, జీరా వాటర్, ఇవి 2 కూడా మిక్స్ చేసి తీసుకున్నాను బాయిల్ చేసి. సో అది తీసుకోవడం వల్ల మనకు ఆకలి అనేది ఎక్కువ వేయదు. ఫస్ట్ ఇప్పుడు నేను అరౌండ్ 9:30 to 10 వరకు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు కూడా నేను ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఒక పెద్ద మ్యాంగో తీసుకుంటున్నాను, అండ్ వాటర్ మిలన్ కూడా తీసుకుంటున్నాను. కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది, తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫ్రూట్స్ వద్దు అనుకుంటే పోహా కానీ, నెక్స్ట్ బేసన్ చిల్లా కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఓట్స్ కానీ, లేదంటే ఉప్మాలో చాలా వెజిటేబుల్స్ వేసి అవి కూడా తీసుకోవచ్చు. బట్ నాకైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ ఫ్రూట్సే ఎక్కువ నాకు తినాలనిపిస్తుంది కాబట్టి ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో కూడా వాటర్ మిలన్లో.
పచ్చి కొబ్బరిలో మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ మంచి విటమిన్స్ ఉంటాయి. ఇందులో చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ ఇప్పుడు లంచ్ అయితే 12:30కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ముందుగా ఒక స్టీల్ బౌల్లోకి నేను పొద్దున్న గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ మినపపిండిని అయితే వేసుకున్నాను. ఇందులోకి శనగపిండిని వేస్తున్నా ఒక 2-3 స్పూన్లు. శనగపిండిలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, వెయిట్ లూజ్కి మంచిగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నా, కొంచెం వంట సోడా వేసుకున్నా. ఇలా ఒక క్యారెట్ని తురిమేసుకుని ఈ తురుము ఇందులో వేస్తున్నా. మీరు కావాలంటే పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఇలాగే నేను కొంచెం వాటర్ పోసి ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటున్న పిండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి మనకు చిక్కగా. నెక్స్ట్ ఇప్పుడు ఒక దోశ పెనం తీసుకొని కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి ఇట్లా నేను దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇందులో మనం బియ్యం పిండి వేయలేదు ఎక్కడ కూడా. సో ఈ రకంగా హై ప్రోటీన్ దోశలు అయితే చేసుకోవాలి. లైట్గా కారం పొడి స్ప్రింకిల్ చేస్తున్నా. ఇది కారం కారంగా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ నేను చూడండి ఆయిల్ ఎంత తక్కువ వేసినో. దోశలు కూడా మనకు మంచిగా పేపర్ దోశల్లాగా చాలా బాగా వచ్చినాయి. ఒక హాఫ్ ప్లేట్ మొత్తం కూడా సలాడే ఉండాలి. నేను ఇక్కడ 2 దోశలు తీసుకుంటున్నా. వీటితో అస్సలు ఆకలేదు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో దోశ కూడా వేస్తున్నా. ఇందులో కారం అయితే వేసుకోలేదు, నార్మల్గా వేస్తున్నా. పిండి చూడండి కొంచెం మిగిలిపోయింది. చూడండి ఎంత బాగుందో, పేపర్ లాగా చాలా బాగా వచ్చింది కదా. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు అయితే. సో నెక్స్ట్ ఇప్పుడు నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి నేను కొంచెం మ్యాంగో పికిల్ కొత్తగా పెట్టుకున్నాం, ఇది వేస్తున్నా. మంచిగా వస్తుంది టేస్ట్ అయితే. కావాలంటే కొంచెం కర్డ్తో కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్కి అయితే నేను మినపప్పు అండ్ శనగపిండి దోశలు అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో మినపప్పు దోశలు. సో ఈ పొట్టు మినపప్పు యూజ్ చేయడం వల్ల ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందుకోసం మనం ఇందులో బియ్యం పిండి వేయకుండా ఈ రకంగా మనం దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పికిల్తో తీసుకుంటున్నాను, కర్డ్తో కూడా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగున్నాయి పికిల్తో. లంచ్లోకి అయితే హై ప్రోటీన్ దోశలు అయితే వేసుకున్నాను. చూడండి చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పొట్టు మినపప్పులో మీరు ఒకసారి కావాలంటే గూగుల్ చేసి కూడా చూడండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లూజ్ అవ్వడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది పొట్టు మినపప్పు. తప్పకుండా మీరైతే వాడండి. సో క్లిప్ మిస్ అయింది. నేను ఈవినింగ్ టీ కూడా తాగిన, ఒక హాఫ్ గ్లాసు కడిచక్కెర వేసుకొని చేసుకున్నా. నైట్ ఇంకా నేను డిన్నర్లోకి ఈరోజు మార్నింగ్ అంతా రైస్ ఏం తీసుకోలేదు కాబట్టి రైస్ తినాలనిపించింది. ఆయిల్ తక్కువ వేసి బీరకాయ పప్పు చేసిన. ఇందులోకి నేను రైస్, క్యారెట్స్ ఇట్లా సలాడ్ కొంచెం తీసుకున్నా. ఇంతే, ఇక డిన్నర్ అయిపోయింది.